MS Padmakar. You are doing good job, brother, but result is important. We'll try to figure it out. We are on the way to find the truth in this matter. అంటే ఈ విషయంలో మనము వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫైనల్. కాబట్టి మనం ఎవరిని వర్డిక్ట్ ఇస్తలేము, ఇక్కడ అభిప్రాయం మాత్రమే చెప్తున్నాం, మనం తీర్పు ఇస్తలేము, జడ్జిమెంట్ ఇస్తలేము. వీరబోయిన తిరుపతి అన్న, మీరు ఉన్నట్టుగా గట్టిగానే కడిగి పారేస్తారు, ఇట్లనే ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. పీయూష్ గైక్వాడ్, సే హాయ్, సే టు హాయ్ అన్న. హాయ్ బ్రదర్. పీయూష్ బ్రదర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. దాస్ పేరం, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ట్రూత్ రివీలర్. థ్యాంక్ యూ బ్రదర్. దాస్ బ్రదర్. సో శ్రీనివాసరావు, సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. సో అదే మిత్రులారా అండి, థ్యాంక్ యూలో ఈ హాయిలు ఉన్నాయి, జై భీమ్లు. నీల హరీష్, హలో అన్న, నమస్తే, వనక్కం, సెస్ రీకాల్ ఆదాబ్ మిత్రం, నమస్తే బ్రదర్. సో టు ఎవ్రీ వన్. ఓకే, అండ్ నీల హరీష్ బ్రదర్. సాది మిత్రులారా, జెన్నీ వినోద్ కుమార్, ఎస్ అన్న, యువర్ ఇన్ఫర్మేషన్ మేక్ సెన్స్ వెన్ బిగ్ థింగ్ ఇన్వాల్వ్స్ ఆల్ చేంజెస్. లెట్స్ వెయిట్ ఫర్ ఆల్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫో అన్న. థ్యాంక్ యూ జెన్నీ ఫర్ జెన్నీ వినోద్ కుమార్ సిస్టర్. యా, థ్యాంక్ యూ. హాయ్ బి శ్రీను, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. పీఎస్. ఓకే, సో మనోజ్ కుమార్ యోహానే అంటారు అనుకుంటా. బట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ రిలయబిలిటీ వేరియన్స్ ఎక్కువ ఉంటుంది కదా అన్న, అందుకే గవర్నమెంట్ ఇది మనది మధ్యలో డిఫరెన్స్. అట్లా కాదు బ్రదర్, ఇన్వెస్టిగేషన్ అంటేనే అట్లా జరుగుతుంది. అన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వచ్చినప్పుడు అవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే అసలు ముచ్చట బయటకు వస్తుంది. ఆ అసలు ముచ్చట వచ్చింది కూడా 100% కరెక్టా, క్లోజ్ టు రియాలిటీయా, అది కూడా తెలియదు. కాబట్టి దిస్ ఇస్ ద వే హౌ ఇన్వెస్టిగేషన్ వర్క్స్. మనకు 100% తెలిసినాక కొట్లాట ఎక్కడిది, ముచ్చట చర్చ ఎక్కడిది? వీ నో ద ట్రూత్, వీ హ్యావ్ ద ఎవిడెన్స్. ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు హత్య చేసింది, అది మన రాజీవ్ రహదారి మీద ఇద్దరు హత్య చేసింది కదా, గొడ్డలతో నరికింది కదా ఇద్దరు బ్రాహ్మణ్ లాయర్లని. సో ఆ ఎవిడెన్స్ ఉంది కదా, అక్కడ చంపుతున్న వాళ్ళు ఎవరు ఏంటిది మొత్తం వీడియోలతో సార్ రికార్డ్ అయింది కదా. అక్కడ ఇక మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముండదు కదా, వాళ్ళు ఎవరో తెలిసింది కదా, తీసుకొని జైల్లో పెట్టారు కదా. ఇక మాట్లాడు ఎక్కడిది, శిక్ష ఏమని విచారణ తెచ్చి శిక్ష ఏమంటున్నాం, కానీ ఇక వాడు చేసిండా వీడి చేసినామో చర్చ లేదు కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, వీ డోంట్ నీడ్ డిస్కషన్, వీ నీడ్ ద వర్డిక్ట్. ఇది లేదు కాబట్టే చర్చ, ఆ నిజాన్ని తెలుసుకునే క్రమంలోనే చర్చ. ఒకసారి మొత్తం విషయాలు బయటకు వచ్చినాక చర్చ ఎందుకు ఉంటుంది? అప్పుడు వర్డిక్ట్ కావాలని అడుగుతాం, అప్పుడు తీర్పు ఇవ్వమంటాం జడ్జిని. ఇవన్నీ ఆధారాలు మేము సేకరించినాం, ఈ ఆధారంగా వీళ్ళు దోషులు కాబట్టి వీళ్ళ శిక్షలు ఏమని అడుగుతాం. ఈ కేసులో అట్లా దొరకలే కదా, మనకి దొరకకుండా చేసారు కదా దొంగ, కాబట్టి దొంగను దొరకబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. దొరకబట్టుకునేటప్పుడు ఇప్పుడు వాడు ఇట్లా పోయిండు అనుకుంటే కుక్కని పట్టుకుని పోతారు వాళ్ళు, డాగ్ స్క్వాడ్స్. పోయినప్పుడు అది నిజంగా కుక్క మంచిగా కరెక్ట్ పోతే ఏం కాదు, అది తప్పు పోయింది అనుకో, మనకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. మరి కుక్కతో టెస్టే చేయొద్దు, అది తప్పుడు ఇన్ఫర్మేషన్ పోయింది అని అంటారా? అనం కదా. కాబట్టి వీ ట్రై టు కలెక్ట్ ఎవ్రీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ సోర్స్ అండ్ వీ అనలైజ్ అండ్ దెన్ వీ ట్రై టు ఫైండ్ ద ట్రూత్. This is the way how the investigation works when we don't know when we don't have evidence. Okay, మన దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆ నిజాన్ని కనుక్కునే క్రమంలో ఇవన్నీ ఇది ఒక దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆమె పేరు రాసినాం, ఆ బ్రదర్ ఏమన్నాడు, 4 గంటలకు ఫోన్ వచ్చింది, 4 సార్లు ఫోన్ పోయింది. చూడండి, వాళ్ళ కాల్ డేటా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ బ్రదర్ చెప్పింది మ్యాచ్ అయితే అనుమానించాలి, మ్యాచ్ కాకపోతే అనుమానించవద్దు. లేకపోతే 10 లక్షలు వాళ్ళకి వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు ఆ జాషువా డేనియల్ అంటే ఆయన ఏమన్నాడు, 10 లక్షలు వేసి ఉండొచ్చు, మాకేం సంబంధం అంటున్నాడు. కనుక్కోండి, ఈ ముగ్గురికి కాల్ డేటా అందిస్తే అయిపోయింది కదా. లాస్ట్ 3 months నుంచి ఆ బ్రదర్ చెప్పిన దానికి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో లేదో తెలిసిపోతుంది కదా. సింపుల్ కదా. పోలీసులు అట్లనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అనుమానం వచ్చిన అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇప్పుడు నిన్న ఆ బ్రదర్ అడుగుతుండే కదా, తెప్పేలా ఏదో ఊరు కదా అది. సో కొవ్వూరు దగ్గర, సో ఆ ఊరికి పోయి పోలీసులు మీకు వచ్చి విచారణ చేసిరా అని అడిగింది కదా. అడిగితే మాకు ఫోన్ చేసి మాట్లాడింది కానీ రాలేదని చెప్పారు కదా. మరి పోలీసులు వచ్చి ఆడ ఎందుకు విచారణ చేయాలంటే దట్ ఈస్ వే హౌ ఇన్వెస్టిగేషన్ వర్క్స్. యాక్సిడెంట్ అని అప్రూవ్ చేసినా కూడా ప్రవీణ్ బ్రదర్కి సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్ ఎందుకు తీసుకున్నారు, ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇంకా ఎందుకు ఇస్తలేరు?
That is the way how investigation works. So we are also doing same thing. So don't fight with me. I'm not giving verdict. Don't worry. అలీషా ఎస్కే, పాసిబిలిటీకి దగ్గరగా ఉంటే ఎవరు చెప్పినా నమ్ముతాం, పాసిబిలిటీ లేకపోతే పోలీస్ చెప్పినా నమ్మం. ఎస్, సేమ్ థింగ్ విత్ మీ. ఓకే, నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. ఓకే, అది మనం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ మైట్ బి ట్రూ, ఇట్ మైట్ నాట్ బి ట్రూ, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అంతవరకే. నేను ముచ్చట షేర్ చేస్తున్నా తప్ప అది కరెక్టా తప్ప అనేది నాకు కూడా తెలియదు 100%. నాకు నా అంతరాత్మకి ఎంతో కొంత కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి చెప్పిన. నాకు కూడా 1% కూడా కరెక్ట్ కాదనిపించకపోతే ఇది దాకా వచ్చి చెప్ప. మీ టైం వేస్ట్ చేయాలి, నా టైం వేస్ట్ చేసుకోండి. సింపుల్. సో మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే,